ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని పాద సన్నిధికి రావడానికి దేవుడు మనకు సహాయం చేసి ఉన్నాడు గనుక నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రండి ఈరోజు వాక్య ధ్యానం కొరకు యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనమును చదువుకుందాం. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనక్రాంతుడునుగాను, వ్యాధి ననుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతుమి. ఈరోజు మనం ప్రాయచిత్తార్థ దినము యొక్క ఆ పరిచర్య లేక ఆ సేవ గురించి ఇంకా ముందుకు నేర్చుకుందాం. ఆ దినమున అనేకమైన బలులు అర్పించబడేవి, కానీ అందులో నుండి ప్రాముఖ్యమైన బలి ఏదనగా ఇశ్రాయేలు ప్రజలందరి కొరకు అర్పించబడే పాప పరిహారార్థ బలి ప్రాముఖ్యమైనదై ఉన్నది. ఆ దినము 2 మేక పిల్లలను ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే లేవియా కాండము 16వ అధ్యాయము 7వ వచనం నుండి 10 వచనాల వరకు ఆ సేవ గురించి వివరముగా వివరించబడి ఉన్నది. ఆ 2 మేక పిల్లలను తీసుకొని వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటిని, విడిచిపెట్టే మేక పేరట ఒక చీటిని, ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలెను. ఏ మేక మీద యెహోవా పేరట చీటి పడునో ఆ మేకను అహరోను తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటి పడునో దాని వలన ప్రాయచిత్తము కలుగునట్లు దానిని అరణ్యములో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచవలెను. ఇక్కడ 2 మేకల గురించి చూస్తూ ఉన్నాం. ఒకటి యెహోవా కొరకు, మరి రెండవది అజాజేలు కొరకు. ఈ రోజు వరకు ఈ అజాజేలు యొక్క సరి అయిన అర్థం ఏమిటో అనేది స్పష్టము కాలేదు, కానీ సాధారణంగానైతే అది ఒక బలి పశువుగా పరిగణించబడి ఉన్నది. ప్రధాన యాజకుడు ఈ 2 మేకలను తీసుకొని చీటి వేసిన తర్వాత ఈ ప్రధాన యాజకుడు ఈ అజాజేలు అను మేక కొమ్ములకు నాలుక ఆకారంలో ఉన్న ఊదా రంగు గల ఒక వస్త్రమును లేక ఒక బట్టను కడతాడని, రెండవది యెహోవా కొరకు బలి అర్పించబడే మేక మెడకు ఒక గుండ్రని వస్త్రమును లేక ఒక బట్టను కడతాడని లేదా కట్టబడుతుందని చెప్పబడుతుంది, లేదా ఆ విధముగా చెప్పుతూ ఉంటారు. దాని తరువాత ప్రధాన యాజకుడు ప్రజల కొరకు పాప పరిహారార్థ బలి అర్పించబడబోయే ఆ మేకను వధించును. మరి దాని రక్తమును అడ్డతెర లోపలికి తీసుకువెళుతాడు. ఈ విషయాన్ని లేవియా కాండము 16వ అధ్యాయము 12-13 వచనాలలో మనం చదవవచ్చు. యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీద నుండి ధూపార్తెడు నిప్పులను తన పిడికెళ్లతో పరిమళ ధూప చూర్ణమును తీసుకొని అడ్డతెరలోనికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూపద్రవ్యమును వేయవలెను. ఇంకా మనం చూసినట్లయితే ఆ రక్తమును తీసుకొని బలిపీఠం మీద మరియు కరుణాపీఠం ఎదుట 7 మారులు ప్రోక్షించును. వీటన్నిటి వివరణను రానున్న దినాలలో యేసుక్రీస్తు జీవితంలో వివరముగా మనం చూద్దాం. ఈ రోజైతే మనం ఆ అజాజేలు అనే మేకను గురించి ధ్యానించుకొనుచున్నాం. ప్రజల పాపముల కొరకు ఆ మేక బాధను సహించుతుంది. అయితే దీనిని బయటకు పంపుటకు ముందే దాని ముఖమును ప్రజల ఎదుటకు త్రిప్పబడుతుంది. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులుంచి ఇశ్రాయేలీల పాపములన్నీయు అనగా వారి దోషములన్నీయు వారి అతిక్రమములన్నీయు దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుని చేత అరణ్యములోనికి దాని పంపవలెను. ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించి పోవును. అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టవలెను. మరి ఏ మేకపై అయితే వారి పాపములన్నీ మోపబడునో, ఏ మేకనైతే అరణ్యములో విడిచిపెట్టబడునో ఆ మేకకు ఈ పాప శిక్షను అన్నిటికంటే ఎక్కువగా భరించవలసి ఉంటుంది. వధించబడిన ఆ మేక యొక్క బాధ, అది వధించబడినప్పుడే కొంత సమయంలో ఆ బాధ ముగిసిపోతుంది. కానీ ఈ అజాజేలు మేక
ప్రజల పాపములను మోసుకొని ఆహారము లేకుండా, నీళ్లు లేకుండా, నీడ లేకుండా, ప్రజల దృష్టి నుండి దూరంగా కఠినమైన ఎండలో కష్టమును శ్రమను సహిస్తూ భరిస్తూ మరణించవలసి ఉంటుంది, లేక చనిపోతుంది. ఈ నిర్దోషమైన జంతువుపై ప్రజల పాపములు మోపబడినప్పుడు ఇక ప్రజలు ఈ మేకను ఒక రకమైన అసహ్య దృష్టితో చూస్తారు, తృణీకార దృష్టితో చూస్తారు. అయితే మన యేసుక్రీస్తుతో అచ్చంగా ఇదే విధముగా జరిగింది. ఈ మేక ఆయనకు ఛాయగా ఉండెను. యోహాను చేత యేసు ప్రభువు బాప్తిసం తీసుకున్న తర్వాత మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పుచున్నాడు. మనుషులమైన మనము మన పాపములను యేసు ప్రభువుపై మనం మోపలేదు. కానీ యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనమును మనం చదివినప్పుడు, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలిగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను అని ఇక్కడ ఎంతో స్పష్టముగా ఈ వచనములో వ్రాయబడి ఉన్నది. మనం ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనంలో రాయబడినట్టుగా, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని ఉన్నది. ఆ అజాజేలు మేక యొక్క బాధ లేక ఆ యాతన, ఆ వేదన ప్రజల దృష్టికి కనిపించలేదు, లేక దాచబడి ఉన్నది. ఇదే ప్రకారముగా దేవుని గొర్రెపిల్ల మన కొరకు సహించిన బాధను ప్రజలు చూడలేరు, చూడజాలరు. మనము చాలాసార్లు యేసు ప్రభువు తిన్న కొరడా దెబ్బల బాధను, అలాగే సిలువలో మేకులు కొట్టబడిన ఆ బాధనే అనుభవించి ఉంటాడని లేక అనుభవించాడని ఈ విధముగా మనం ఆలోచిస్తాము, ఆ విధముగా భావిస్తూ ఉంటాం. కానీ ప్రియమైన వారలారా, వాస్తవానికి పాపము యొక్క శిక్ష సిలువ మీదనే కాదు గాని వేదనకరమైన ఆ స్థలములోనికి నీవు నేను వెళ్ళి దేవుని భయంకరమైన ఆ ఉగ్రత అనే అగ్నిలో కాల్చబడాలి. ఏ విధముగానైతే పస్కా బలి యొక్క ఆ గొర్రెపిల్ల కాల్చబడునో, మన ప్రభువైన యేసు కూడా అదే విధముగా వేదనకరమైన ఆ స్థలములో యాతన పడుచు భయంకరమైన దేవుని ఉగ్రత అనే ఆ అగ్నిలో కాల్చబడినాడు. శరీరము సిలువలో వ్రేలాడినప్పటికీ ప్రాణము, ఆత్మ మాత్రము వేదనకరమైన ఆ స్థలములో యాతనను సహించెను. మరి ఎందుకు నీవు నేను వెళ్ళవలసిన ఆ వేదనకరమైన ఆ స్థలమునకు యేసు ప్రభువు వెళ్ళాడు అంటే, దేవుని నీతిని నెరవేర్చుటకు వెళ్ళాడు, లేక దానిని సంపూర్ణము చేయుట కొరకే వెళ్ళియున్నాడు. యేసు ప్రభువు తెరలోపల చీకటిలో ఆ వేదనను, ఆ యాతనను ఎందుకు సహించాడు లేక ఎందుకు భరించాడు అనే విషయాన్ని మనం రానున్న దినాలలో లోతుగా నేర్చుకుందాం. కానీ రండి, ఈరోజు కాస్త ఆ సిలువను చూద్దాం. నీవు యేసు ప్రభు యొక్క ఆ సిలువ బాధను అర్థం చేసుకున్నావా? నీవు ఆయన బాధ యొక్క తీవ్రతను గ్రహించగలిగావా లేదా గ్రహించుచున్నావా? వేదనకరమైన స్థలములో ఆయన ప్రాణము, ఆత్మలో ఏ బాధనైతే సహించాడో అది ఎందుకు సహించాడు? ఎందుకంటే పాపంలో వచ్చే ఆనందమును, ఆ సంతోషాన్ని మన ప్రాణము, ఆత్మ అనుభవిస్తుంది. అందుకే శిక్ష కూడా ప్రాణమునకు మరి ఆత్మకే ఉంటుంది గనుక ఆ విధముగా యేసు ప్రభు ఆయన ప్రాణములో, ఆత్మలో ఆ బాధను అనుభవించి ఉన్నాడు. ఒకవేళ ఇప్పటి వరకు మనం ఈ విషయాన్ని అంత గంభీరముగా తీసుకోనట్లయితే రండి, ఈరోజు కొంత సమయాన్ని కేటాయించి మన దేవుని ఎదుట మన తలలు వంచుదాం. పరలోకం మనల్ని ఎంతో శ్రేష్ఠులుగా ఎంచుతుంది. ఎందుకంటే మన స్థానంలో పరలోకం మూల్యం చెల్లించి ఉన్నది గనుక మనం ఎంతో సౌభాగ్యులమై ఉన్నాం. రండి, కృతజ్ఞతతో దేవుని ఎదుట మనల్ని మనం అర్పించుకుందాం. దేవుని చిత్తము కొరకు మనల్ని మనం సమర్పించుకుందాం. రండి, మనం ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము గల మా తండ్రి, మేము ఈ మంచి సమయం కొరకు నీకు వందనాలు ఇస్తూ ఉన్నాం. ప్రాయచిత్తార్థ దినము యొక్క పాప పరిహారార్థ బలిని గూర్చి మేము ధ్యానించుకొనుచున్నాం.
తండ్రి, నీవు మమ్మల్ని ప్రేమించటం లేదని, మా అవసరములు తీర్చబడటం లేదని, మా కష్టములు దూరం కావటం లేదని కొన్నిసార్లు మేము దుఃఖపడతాం, బాధపడుతూ ఉంటాం. ప్రభువా, మా కొరకు నీవు సహించిన, భరించిన ఆ కష్టమును ధ్యానించినప్పుడు ప్రభువా, మేము సిగ్గుతో తలదించుకోవలసి వస్తుంది. ప్రభువా, ఎందుకంటే మేము ఆ రక్షణ అనుభవమును అనుభవించుటకు మేము యోగ్యులము కాం, కానీ నీవు మమ్మల్ని యోగ్యులుగా చేసి ఉన్నావు. ప్రభువా, ఈరోజు ఒక నూతన సమర్పణతో నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం. మరణము వరకు నమ్మకముగా ఉండుటకు మాకు సహాయము చేయము. ప్రభువా, నీ యేసుని వెంబడించేదను, నే వెనుదిరుగను అని ఒక నూతన సమర్పణతో నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం. మరణము వరకు మేము నమ్మకముగా ఉండుటకు మాకు సహాయము చేయము. నీకు మేమేమిచ్చుటకు మా దగ్గర ఏమీ లేదు తండ్రి. మమ్మల్ని మేము, మా శరీరమును, ప్రాణమును, ఆత్మను నీ సన్నిధిలో సమర్పించుకుంటూ ఉన్నాం. సమస్త మహిమను నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు మధురమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. రండి, ఈ రోజులలో మనం ప్రతి ఒక్కరము పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించుటకు దేవుడు మనకు సహాయము చేయునుగాక. మనం ఎంతో ధన్యులము, ఎంతో సౌభాగ్యులమై ఉన్నాం. మనందరినీ దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. మన ప్రభువు అతి శీఘ్రముగా రానయున్నాడు. మారనాథ.